నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. ఫర్ దెన్ యూ విల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్ అండ్ దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి, అప్పుడు మీ జీవితాలు దీవించబడతాయి. ప్రాస్పరస్, నీ మార్గములు వర్ధిల్లుతావు. సక్సెస్ అనేది మీ సొంతం అవుతుంది. కాబట్టి ఓటమి వచ్చిందని అక్కడే కూర్చోదు. నేను ఓడిపోయాను, నేను ఫెయిల్ అయిపోయాను, నా బిజినెస్ సాగలేదు, నాకు అచ్చు రాలేదు, నా జీవితం ఇంతే, నాదంతా దురదృష్టమే, నాకేమి కలిసి రావట్లేదు, నా రాత ఇంతే, ఇలాంటి మాటలు మాట్లాడి మిమ్మల్ని మీరు నిరుత్సాహపరచుకోకండి. వాక్యం ఏం చెప్తుందో వినండి. ఐ హావ్ జస్ట్ ఫౌండ్ 10,000 ways that won't work. 10,000 మార్గాలు పని చెయ్యవు అని నేను తెలుసుకున్నాను. నేను 10,000 సార్లు ఓడిపోయాను అంటలేదు, కానీ 10,000 మార్లు ఆ ప్రయత్నాలు పనికి రాలేదు, కానీ పనికొచ్చే ప్రయత్నం ఒకటి చేశాను లాస్ట్లో. దాని ద్వారా బల్బును వెలిగించగలిగాను. ఆయన బైబిల్ చదివేవాడు. ఇతర సైంటిస్టులు అడిగారు, నువ్వు ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్ కదా, నీకేం కనిపెడుతున్నావు? ఈ పాత పుస్తకం నీకెందుకండి? ఏదో నవలో, ప్రేమ కథో, లేదంటే ఒక లవ్ స్టోరీయో ఏదో చదవాలి కదా. అలా కాకుండా ఈ పాత బుక్ పట్టుకొని బైబిల్ చదువుతావేంటి? నువ్వు సైంటిస్టు కదా, నీకు రిలాక్సేషన్ కావాలంటే ఒక లవ్ స్టోరీ చదువు. ఆ రోజుల్లో నవళ్ళు ఉండేవి, నవలు చదవచ్చు కదా. కానీ ఇతను ఏమన్నాడంటే, ఈ బైబిల్ నా బ్రతుకును వెలిగించింది, నేను బల్బును వెలిగించాను. ఈ బైబిల్ నా బ్రతుకును వెలిగించింది, అందుకే నేను బైబిల్ చదువుతున్నాడు. థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పిన మాట ప్రకారంగా మనము ఖచ్చితంగా బైబిల్ చదువుదాం ప్లేరా. అందుకే ఆయన ఎక్కువ కనిపెట్టగలిగాడు. ఆయన స్కూల్కు పనికిరాడని చెప్పన్నారు. ఇది ఆయన చిన్న బాలుడిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకి ఒక లెటర్ రాసి పంపించింది టీచర్. ఈ బాబు చేతికి ఇచ్చి పంపించింది. బాబు, నాన్న ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్ళి మీ అమ్మకి ఇవ్వు. టీచర్, ఏముంది ఇందులో అంటే, ఏమి లేదు, తీసుకెళ్ళి మీ అమ్మకి చదివి చెప్తుందని. ఇంటికి తీసుకొచ్చి, అమ్మ ఇదిగో లెటర్ ఇచ్చింది టీచర్ అని చెప్పంటే, ఆ టీచర్ ఇచ్చిన లెటర్ చదివి చూస్తే అందులో మీ వాడిని స్కూల్కి పంపొద్దు, ఈ మా స్కూల్కే కాదు ఏ స్కూల్కి పంపొద్దు, మీ వాడు చదువుకు పనికిరాడు, వాడికి ఎవరు చదువు చెప్పలేరు, కాబట్టి బెటర్ నాట్, డోంట్ సెండ్ హిమ్, ఎడ్యుకేషన్ ఇట్ డజంట్ ఫిట్ ఫర్ హిమ్, అతనికి చదువు సరిగా ఫిట్ అవ్వదు. పంపిస్తే కళ్ళ నీళ్లు గారిపోతున్నాయి. అడిగాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? టీచర్ ఏమైనా తిట్టిందా, నా గురించి అని బ్యాడ్గా చెప్పిందా అంటే, లేదు నాన్న, నువ్వు చాలా జ్ఞానివంట, దేవుడు నీకు ఎక్సలెంట్ జ్ఞానం ఇచ్చాట, మీ టీచర్ కంటే నీ జ్ఞానం అదిరిపోతుందంట, నీకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయంట. అంతేకాదు నాన్న, స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, నీకు అంత జ్ఞానం దేవుడు నీకు ఇచ్చేసాడంట. మరి అందుకే నమ్మ ఏడుస్తున్నావు? అవునానా, నా దేవుడు నా బిడ్డకి ఇంత జ్ఞానం ఇచ్చాడు, నేను ఏడుస్తున్నాను, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, ఆనందంతో ఏడుస్తున్నాడు అని మాట తిప్పి మాట్లాడింది. మనమైతే ఏం చేస్తాం? బుద్ధుందిరా అని 1-2 ఇచ్చేయి, స్కూల్ అల్లరి చేస్తావా, నాకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చా, కష్టపడి స్కూల్లో జాయిన్ చేశాను, ఇంత ఖర్చు పెట్టిస్తే నా ఇంటికి దుఃఖాన్ని తీసుకొస్తున్నావు, చెడబుట్టావు, ఇటువంటి మాట్లాడతారు. కానీ వాళ్ళమ్మ చక్క జ్ఞానంతో చెప్పింది, నాన్న నువ్వు చాలా బుద్ధిమంతుడివి, తెలివైన వాడివి, జ్ఞానివంట, నీకు స్కూల్ కూడా అవసరం లేదు, స్కూల్లో ఉన్నంత జ్ఞానం దేవుడు నీకు ఇచ్చేసారంట. అయితే ఇప్పుడు మరి ఏ టెక్స్ట్ బుక్ చదవాలి నేను అంటే, ఒకే ఒక టెక్స్ట్ బుక్ నాన్న, రోజు చదివి దాన్ని రాస్తూ ఉండు. మరి ఏదా టెక్స్ట్ బుక్? సైన్సా, సోషలా, ఇంగ్లీషా? ఇదిగో ఇదే టెక్స్ట్ బుక్, ఇది బైబిల్, ఇది యేసయ్య గ్రంథం, ఇది యూనివర్సల్, ఇది పరలోక సంబంధమైన భూ సంబంధమైన అన్నీ కూడా ఉంటాయి ఇందులో. ఈ యూనివర్స్ చేసిన దేవుడు ఉన్నాడు ఇందులో టీచర్గా. ద గాడ్ హూ క్రియేటెడ్ యూనివర్స్, హీ ఈస్ గోయింగ్ టు బి యువర్ లెక్చరర్, హీ ఈస్ గోయింగ్ టు బి యువర్ టీచర్. యూ కెన్ ఆస్క్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసయ్య పాదాల దగ్గర కూర్చో. క్లాస్ రూమ్ ఏదంటే యేసు పాదాల దగ్గర మోకరించడం క్లాస్ రూమ్. టెక్స్ట్ బుక్ ఇదే, రోజు చదవమని. అలా చదవడం నేర్పించింది, ప్రార్థన నేర్పించింది. రోజు ప్రార్థన బైబిల్ చేస్తున్న వ్యక్తికి ఎక్కడుండో ఆలోచనలు వస్తున్నాయి. ఎదుగుతూ ఉండగా అది కనిపెట్టాలి, ఇది కనిపెట్టాలని ఆ ఇంట్రెస్ట్ మీద కనిపెట్టడం ప్రారంభించాడు. అక్కడి నుండి ఒకదానితో ఒకటి, మనం అనుకుంటాం బల్బు ఒకటే కనిపెట్టాడు, చాలా కనిపెట్టాడు. థామస్ ఆల్వా ఎడిసన్ ఏ ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అన్నారు. కనిపెట్టే వాటిలో అతను ఫాదర్ అయ్యాడట. ఓడిపోయిన స్థితి నుండి జయ జీవితాన్ని పొందుకున్నాడు. ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా.
నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. ఈ దేవుని వాక్యం మాటలు మీ నోటలో ఉండాలి. మీరు అనుదినం వాటిని ధ్యానించినట్లయితే నీ మార్గములు వర్ధిల్ల చేసుకుని అంటే యూ విల్ బికమ్ ప్రాస్పరస్ ఇన్ ఆల్ యువర్ వేస్ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్. నువ్వు తప్పనిసరిగా వర్ధిల్లుతావని ప్రభు చెప్పాడు. ప్రభు అని ఒక తీర్మానం చేసుకుంటున్నాను, ఇక నుండి నా ఫెయిలియర్స్ చూసి భయపడను కానీ తప్పక నా దేవుడు నాకు జయమిస్తాడు నేను నమ్ముచున్నాను ప్రభు అన్న వారి చేతులపై ఎత్తగలరా? టేక్ ఎ డిసిషన్ నౌ మై బ్రదర్ అండ్ సిస్టర్ and cry out to God. God will give you victory. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం నిర్ణయాన్ని తీసుకోవాలి. దేవుడు మనకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు అంటున్నాడు. Definitely you will have victory in Jesus name. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీవు విజయాన్ని పొందుతావు. Don't be afraid of failures. నీ యొక్క ఓటమిని గురించి నువ్వు భయపడవద్దు. అందరూ కూడా let's close our eyes and pray. Take a decision and pray to God. Lift up your hand to God. Keep on your hand on your chest and say, అందరూ Lord, కూడా రెండు చేతుల పైకెత్తి దేవునికి మొరపెడదాం. దేవుడు మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు అంటున్నాడు. Father, thank you for giving me victory. తండ్రి, మీరు మాకు విజయాన్ని ఇస్తున్నందుకు స్తోత్రములు. Lord, teach me how to try and how to pray. ప్రభువా, ఏ విధంగా ప్రయత్నించాలో ప్రార్థించాలో మాకు నేర్పించండి నాయన. Thank you, Father, you have taught us a wonderful lesson. అయ్యా తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి నేర్పించినటువంటి పాఠాన్ని బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. Failures are not just failures, but it's just the first attempt in our life, Lord. అయ్యా తండ్రి, ఒక ఓటమి అనేటువంటిది ఓటమి కాదు నా ప్రభువా, మేము నేర్చుకోవడానికి మొదటి మెట్టై ఉంటూ ఉన్నది. When we have a victory, we will glorify your name. When we have a failure in our lives, we will try to learn a lesson from it and walk with you, God. అయ్యా తండ్రి, మాకు అపజయం కలిగినప్పుడు దాని నుంచి నేర్చుకోవాల్సినటువంటి నేర్చుకుని విజయం కలిగినప్పుడు నీ నామాన్ని మహిమపరిచి నిన్ను వెంబడించేటువంటి వారుగా నేర్పించండి. Thank you, Master, for blessing us and anointing us. అయ్యా తండ్రి, మమ్మల్ని దీవించి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు, నీ అభిషేకిస్తున్నందుకు స్తోత్రములు. Transform our lives, Lord. మా యొక్క జీవితంలో మార్చండి నాయన. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. నీ చిత్తం నెరవేర్చండి. నీ ప్రజలను ఆదరించి బలపరచమని, నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి వాగ్దానము ఇర్మియా గ్రంథం 30:17 నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను. ఐ విల్ రిస్టోర్ యూ టు హెల్త్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చి దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయురారోగ్యములతో దీవించుగాక. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. భార్యాభర్తలని మీ ఇద్దరు ఆదర్శ దంపతులుగా ఉండాలని, మరి భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలన్న వాక్యానికి చిన్న వాక్యాలు, ఆ వాక్యాలకు లోబడడం వల్ల మీ కుటుంబం అద్భుతంగా ఉంటుంది, ఆస్వాదించబడుతుంది. మీకు ఇచ్చిన వాగ్దానము పెళ్లి రోజు యానివర్సరీ జరుపుకునే వారికి కీర్తన 2:8 Psalms 2:8 నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేది. అంటే అడిగితే ఇస్తా అన్నాడు దేవుడు. అడగండి. మీ ఇంట్లో ఏ లోపం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా అడగండి. ఇక్కడ భర్త మారాల్సి ఉంటే అడగండి, భార్య మారాల్సి ఉంటే అడగండి, పిల్లలు మారాల్సి ఉంటే అడగండి, పిల్లలు కావాల్సి ఉంటే అడగండి. మీ జీవితాలు ఈ విధంగా ఈ వాగ్దానం ద్వారా దీవించబడి ముందుకు వెళ్ళాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.